600 రూపాయలు ఇస్తుంది. కానీ తమిళనాడు 1000 రూపాయలు ఇస్తుంది. మనం మాత్రం 4000, 6000, 10,000, 15,000. సో దీంతో ఎక్కువ భారం అయిపోయింది. ఇంతకుముందు అమ్మఒడి పిల్లలు ఏం చేస్తారమ్మా, ఏం చదువుతున్నారు, 9 వచ్చినాయా డబ్బులు, మళ్ళీ కొందాం ఇద్దరికి వచ్చినాయా, పోయిన ప్రభుత్వం ఏంటి ఒకరికి వచ్చింది. సో ఇప్పుడు ఇద్దరికి కాదు, నలుగురికి ఇస్తున్నాం, 5 ఇస్తున్నాం. సో అన్నదాత సుఖీభావం ఇంతకుముందు ఎంత వచ్చేది, 13,000 వచ్చేది, ఇప్పుడు 20,000 ఇస్తాం. ఇట్లా పెరిగేదానికి కొంత భారం ఉంది. ముందు ఏంటంటే నిన్న ఒక ఆలోచన, ముందు ఎందుకు లావు అవుతున్నానో, షుగర్ పెరుగుతున్నానో, రకరకాల కారణాలు. అలాగే కొన్ని లక్షల మంది మారిపోయారు. ఇది మనం బియ్యం నుంచి ఏదో కొర్రలనో లేకపోతే ఏదో రాగులనో అది. అందుకని డిమాండ్ తగ్గుతుంది. సో డిమాండ్ తగ్గినప్పుడు ఏంటంటే కొనడానికి ముందుకు రాదు. ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, కొన్ని సంవత్సరాలు తప్పకుండా కొంటా ఉంటుంది, కొన్ని సంవత్సరాలు ఆర్థిక పరిస్థితి ఇబ్బంది, అది కూడా కొద్దిగా ఆలస్యం అవుతుంది. అందుకని దానికంటే కూడా డిమాండ్ ఇప్పుడు మొక్కజొన్నకు లేకపోతే మినుముకు పంటలు పండుతాయి. కూరగాయల దగ్గర నుంచి, పామాయిల దగ్గర నుంచి, కోకో దగ్గర నుంచి, కొబ్బరి తోటల దగ్గర నుంచి అన్ని రకాలు ఉంటాయి. కాబట్టి మనం కొద్దిగా ఏది లాభం అనేది మీద ఆలోచించాలి. అట్లాగే అగ్రిటెక్ మనం ఇప్పుడు డ్రోన్లు ఇచ్చాం, మండలానికి ఒక డ్రోన్ ఇచ్చాం. ఇంతకుముందు ఇప్పుడు ముందు కొట్టడానికి ఎవరు కొట్టి దొరుకుతున్నారు. పొద్దున్న దొరికితే రైతు వెనకాల కాఫీ టీ పట్టుకుని వెళ్ళాలి. వాళ్ళకి కొద్దిగా ఒక గంట అవ్వగానే అయ్యా కాఫీ తాగరా అంతేనా, అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే వాళ్ళకు కూడా రకరకాల పనులు దొరుకుతున్నాయి. దీనికోసం వచ్చే పరిస్థితి లేదు. ఇక మనం బతిలాడుకోవాలి. మనం చేసుకోలేకపోతే వ్యవసాయం నష్టపోతుంది. అందుకని యంత్రాలు ఇవ్వాలని చెప్పేసి డ్రోన్ చూసారుగా మీరు, అదే ముందు కొట్టేస్తారు. 3 నిమిషాల్లో ఒక ఎకరం, 3 నిమిషాలు కాదు, తప్పు 6-7 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు పట్టింది, 10 నిమిషాలు కదా, గంట పట్టింది మనకు పోయేదే ఉంది. అది కూడా తక్కువ ఉంటుంది, మంచి దిగక్కర్లా. సో అదొకటి. అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇస్తున్నాము. డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాము. ఇంకా మోటార్లు కావాలి, మోటార్లు ఇస్తున్నాము. ట్రాక్టర్కి లోన్లు ఇస్తున్నాము. ఇవన్నీ కూడా మనం ఇంకా బాగుంది. భోజనం నిజంగా ఏమేమి పెడతారు మీరేంటి ఏజెన్సీ? చెక్ సార్ మాట్లాడు అవునా, ఇంటికి బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది. ఎంతమంది ఉంటారు మీ స్కూల్లో? మజ్జిగ ఇస్తారా? మజ్జిగ కూడా ఎవరా?